ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలైనటువంటి వారు అందరికీ రక్షకుడును ప్రభువును యేసుక్రీస్తు నామములో శుభ వందనాలు తెలియజేస్తున్నాము. గడిచిన శుక్రవారం దేవుడు తన ఉచితమైన కృపలో కాపాడి, అలాగే ఆగస్టు మాసం 21వ తారీఖుని శుక్రవారంలో ఈ ఉపవాస కోడికను మనమందరూ పాల్గొనడానికి ప్రభు మనకిచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాము. సమయంలో యూట్యూబ్ ద్వారా చూస్తున్న వారందరికీ, బలపరచబడుతున్న వారందరికీ, మరి ఫోన్లు చేస్తున్న వారందరికీ ప్రభు యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. సమయంలో చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఉన్నతమైన యేసయ్య, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచిన ప్రభువా, శుక్రవారం మొదలుకొని శుక్రవారము వరకు నీ ఉన్నతమైన కృపలో, నీ ఉన్నతమైన ప్రేమలో ప్రభువా మమ్మలను కాపాడి భద్రపరిచి ఈ సమయమందు ఈ ఆగస్టు 21వ తారీఖు శుక్రవారం అలాగే ఉపవాస కోడికలో మేము అందరము పాల్గొనడానికి, మీడియా ద్వారా మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి నీ వాక్కులు వినడానికి మీరు ఇచ్చిన చక్కటి ఈ సమయాన్ని బట్టి వందనాలు. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా బలపరచండి. సమయంలో జరుగుతున్నటువంటి పాటల్లోనూ అలాగే వాక్య పట్టణంలోనూ మీరు తోడుగుండి మీ దాసుని నిలబెట్టుకుని మీ సులుస్తాను మరుగు చేసి నాతో మాతో అందరితో మాట్లాడమని, అలాగే విజ్ఞాపన ప్రార్థనల్లో కూడా మీరు తోడుగా ఉండండి. ఆ ప్రార్థనలకు జవాబు ఇవ్వండి. ఈ యొక్క కోడిక మొదటి నుండి చివరి వరకు మీరే అధ్యక్షులుగా ఉండి నడిపించమని, మహిమ తెచ్చుకోమని, రాష్ట్రాన్ని వాడుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మంచిది. మరి కొన్ని పాటలు పాడుకుని ప్రభునామాన్ని మహిమపడతాం. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుతే అదే నా ధన్యతే. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుతే అదే నా ధన్యతే. నాకెంతో ఆనందం. ఏ అపాయము నన్ను సమీపించక, ఏ రోగమైనను నా దరికి చేరక, ఏ అపాయము నా సమీపించక, ఏ రోగమైనను నా దరికి చేరక, నఖములో నీ తోటలే నన్ను కాపాడి తీరా. నీవు నడుపు మార్గములో నా పాదము జారక, నీ తోటలే నన్ను కాపాడి తీరా. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం. నా వేదనలో నిన్ను వేడుకుంటుని, నా వేదనలో నీకు మొర్రపెట్టితిని. నా వేదనలో నిన్ను వేడుకుంటుని, నా వేదనలో నీకు మొర్రపెట్టితిని. నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా. నా కన్న తండ్రివై కాపాడుకుంటివా. నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా. నా కన్న తండ్రివై కాపాడుకుంటున్నా. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుతే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం. నూతన నా గమ్యదేవని, నా కొరకు నీవు
నీవుండు స్థలములో నేనుండగోరును నా వాంఛాదియే యేసయ్యా. నీవుండు స్థలములో నేనుండగోరును నా వాంఛాదియే యేసయ్యా. నా గంభీరంగా స్వరమెత్తుకుందాం. నీలో నేనుండుతే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా. నీలో నేనుండుతే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా కొన్ని పాటలు పాడదాం, ప్రభునామాన్ని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. మరొక పాట పాడుకుని ప్రభునామాన్ని మహిమపడదాం. నీవేనయ్యా మెస్సయ్యా, తీయని తలంపులు నీవేనయ్యా యేసయ్యా. నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయ్యా, తీయని తలంపులు నీవేనయ్యా. రాత్రి అగ్ని స్తంభమై నా పితరులను ఆవరించి ఆదరించు పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడు మోక్షనీయుడు నీతి సూర్యుడు నిత్యము నా కనుల వెలుగుచున్నవాడా. పూజనీయుడా నీతి సూర్యుడా నిత్యము నా కనుల వెలుగుచున్నవాడా యేసయ్యా. నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయ్యా, తీయని తలంపులు నీవేనయ్యా యేసయ్యా. నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయ్యా, తీయని తలంపులు నీవేనయ్యా. ఆత్మీయ పోరాటాలలో శత్రు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి స్తోత్రం. శక్తితో నింపిన శ్వాలేనరాజా. ఆత్మీయ పోరాటాలలో శత్రు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన శాలేనరాజా. విజయశీలుడా పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే నిలిచి ఉన్నవాడా. విజయశీలుడే స్వరమెత్తి పాడదాం. నిత్యము నాలోనే నిలిచి ఉన్నవాడా యేసయ్యా. నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయ్యా, తీయని తలంపులు నీవేనయ్యా యేసయ్యా. నా హృదయాభిలాష నీవేనయ్యా. ఎప్పుడు ఉపవాస దినమందు తీయని తలంపులు నీవేనయ్యా యేసయ్యా. నా హృదయాభిలాష నీవేనయ్యా యేసయ్యా.
తీయని తలపులు నీవేనయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఈ సమయంలో పాటలు ముగించబడి ఉన్నాయి. సమయం అంటే చిన్న ప్రార్థన చేసుకుని మరి వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ఉన్నతమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇంతవరకు పాటల్లోనూ ప్రభు అలాగే తండ్రి నాయన మీ సన్నిధిలో మహిమ పొందుకున్నారు. ఈ సమయం అందు మీ దాసుడు మీ పక్షంగా నిలబడుతుండగా నాతో అందరితో మాట్లాడండి. మాటల ద్వారా మేము బలపరచబడినట్లు ప్రయత్నించండి. ఉపవాసం అంటూ మీ సన్నిధిలో చేయబడుతున్నటువంటి ప్రతి ప్రార్థనలో ఆయన మీ సన్నిధికి చేరినట్లు ప్రయత్నించండి. మీరే మహిమ తెచ్చుకోండి. ఈ వాక్యం వినుటకు వినబుద్ధిని అర్థం చేసుకునే మనసును, వాక్యానికి లోపడేటువంటి జీవితాన్ని నాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. కనుక సమయం ముందు ఈ ఉపవాస దినం ముందు ఎంతమంది అయితే ఉపవాసం ఉంటున్నారో తెలియదు, కానీ కనుక ఈ సమయంలో ఆశ కలిగిన వాళ్ళు విశ్వాసంతో ఈ ఉపవాస దినాన్ని అనుసరిస్తున్నటువంటి వారు తప్పకుండా ఈ మీడియా ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ ఏమంటున్నాను, తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. సరే, మంచిది. మరి ఈ సమయంలో మరి ఈ వాక్యానికి ముందుకు వెళ్ళిపోతున్నాం. కనుక మొదటి దినవృత్తాంతముల గ్రంథం పోయిన శుక్రవారం చదివి విడిచిపెట్టినటువంటి వాక్య భాగాన్ని మరొకసారి గుర్తు చేసుకుని మరి ముందుకు వెళదాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకున్నాం. ఇశ్రాయేలు దేవుని గూర్చి ఇశ్రాయేలీయుల యొక్క దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తే నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రార్థన ఎవరు చేశారో మనకు తెలుసు. హెబెజు చేసినటువంటి శక్తివంతమైన ప్రార్థన, చిన్న ప్రార్థన. ఏ ప్రార్థన అండి? శక్తివంతమైన ప్రార్థన, చిన్న ప్రార్థన. ఏమని చేశాడు? ప్రభువా, నా సరిహద్దులను విశాలపరచు. పోయిన వారం చెప్పాను, సరిహద్దులు నియమించిన వాడు ఆయనే, సరిహద్దులను ఏర్పాటు చేసిన వాడు ఆయనే, సరిహద్దులను దీవించువాడు ఆయనే, సరిహద్దులను విశాలపరచువాడు ఆయనే. ఆ విషయం బాగా ఎబేజుకు తెలుసు, దేవుడు దీవించగలవాడని. దానికి కొన్ని వాక్యాలను, కొన్ని రిఫరెన్స్లను మీకు తెలియజేయటం, చూపించి చదివించడం కూడా జరిగింది సరిహద్దుల గురించి. రెండవది ఏంటంటే, దేవుని సన్నిధిలో పోయిన శుక్రవారం మనం జ్ఞాపకం చేసుకున్న వాక్య భాగంలో కొన్ని విషయాలను మీతో చెప్పాలనుకుంటున్నాను. నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయని. దేవుని తోడు మనకుంటే, అంతేనండి, దేవుని యొక్క తోడు మనకుంటే దేవుని సన్నిధిలో మనం ఆత్మీయముగాను భౌతికముగాను మనం దీవించబడతాం. కొన్నిసార్లు మీరు అనొచ్చు, మరి లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా దీవించబడలేదా అని అంటే, అది తాత్కాలికమైన ఆశీర్వాదం, సహసిద్ధముగా వచ్చే ఆశీర్వాదం, పితరుల నుండి వచ్చేటువంటి ఆశీర్వాదం.
లోకము నుండి వచ్చే ఆశీర్వాదం. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, ఎఫెసు ప్రార్థనలో ఉన్నటువంటి సందేశాన్ని మీకు విషాదపరిచేది లేకపోతే తెలియజేసే విషయాలు ఏంటంటే, ఇది దేవుడిచ్చే ఆశీర్వాదం. మన వాక్యంలోకి వెళ్తే ఆదికాండము 28వ అధ్యాయము ఈ కింద నుండి మొదటి నుండి కింద చివరి వచ్చిన వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇస్సాకు యాకోబుని దీవించినట్లుగా కనబడుతుంది. ఇస్సాకు కవల పిల్లలైనటువంటి పెద్ద కుమారుడైనటువంటి ఏశావుని కూడా దీవించినట్లుగా కనపడుతుంది. ఇక్కడ రెండు ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఉంది, భౌతిక సంబంధమైన ఆశీర్వాదం ఉంది. అంటే సహసిద్ధంగా వచ్చిన ఆశీర్వాదము యోసేపుకు వస్తే, ఆత్మ సంబంధమైనది భౌతిక సంబంధమైన ఆశీర్వాదం యాకోబు మీదకి వచ్చింది. రెండు ఆశీర్వాదాలు వచ్చినాయి. యాకోబుని అంటే యోసేపుని ఇస్సాకు దీవించినా దీవించకపోయినా తన యొక్క పితరులకు సంబంధించిన ఆశీర్వాదము ఆటోమేటిక్ గా వచ్చేసింది. అందుకని అంటాడు, యాకోబు సిరియా దేశం వెళ్ళి అక్కడ సంపద సంపాదించుకుని కుమారులతోనూ భార్యలతోనూ తాను ఇంటి మీద మక్కువ కలిగిన వాడై తిరిగి వస్తూ ఉండగా ఏశావు ఎదుర్కొన్నాడు తన అన్న చంపడానికి. అయితే ఎందుకో దేవుడు తన మనసు మార్చేశాడు. యాకోబు చేసిన ప్రార్థనను బట్టి, యాకోబుకు దేవుడు ఉన్నటువంటి తోడును బట్టి ఏశావు మనసు మార్చేశాడు. ఏశావు మనసు మార్చిన తర్వాత ఏశావు అడుగుతాడు, అయ్యా ఇవన్నీ ఎక్కడివి, ఎవరివి అంటే, ఇదిగో నీవే, నీకు ఇస్తున్న కానుక అంటాడు యాకోబు తన అన్నతో. అయితే నాకు సహసిద్ధంగా ఆశీర్వాదాలు ఉన్నాయి, ఏమి నాకు అవసరం లేదు అంటాడు ఏశావు. నేను ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే, ఈ లోకంలో చాలా మందిని దీవిస్తున్నారు కదా, దీవించబడుతున్నారు కదా అన్న వారికి ఈ విషయాన్ని చెప్తున్నాను. సహజ సిద్ధంగా వచ్చేసి ఆశీర్వాదాలు అడుక్కు ముందే వచ్చేస్తాయి. కానీ రెండవది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలి మనకి. అవి యాకోబు పొందుకున్నాడు. అందుకే నేను అంటున్నాను, దేవుని యొక్క తోడు ఉంటే సహసిద్ధంగా ఉండే ఆశీర్వాదాలే కాకుండా, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలే కాకుండా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మనకు కలుగుతాయి. అది మనం నేర్చుకోవలసిన విషయం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో దేవుని తోడుంటే రెండోది ఏం చెప్పారంటే, దేవుడే మనకు విజయాన్ని ఇస్తాడు. పరిస్థితులు ప్రతికూలంగా మారిన, మనం చివరి స్టేజ్కి వెళ్ళిపోయినా, ఎవరో కూడా మనకి సహాయం చేయకపోయినా, మనం ఒంటరి స్థితిలో ఉన్నా, ఏ దిక్కు దశ లేకుండా మన పరిస్థితులు మారినను దేవుడు తోడుంటే ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని ఆదుకునేవాడు. దానికి విజయాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. దానికి మీ వాక్యాన్ని చూపించాలి. యోసేపు యాకోబు కుమారుల్లో 11వ వాడైనటువంటి యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు తప్పుగా ఎంచబడి సెరసాల్లో వేయబడినప్పుడు దేవుడు అతనికి తోడున్నాడు. ఆ సమస్యల్లో కూడా, కటకటాల్లో ఉన్నా కూడా, బందీగా ఉన్నప్పుడు కూడా దేవుని తోడు ఎంత మక్కువగా ఉంది అంటే మనకి ఆ వాక్యమే చదివించాను కదండి. 39వ అధ్యాయం ఆదికాండం 3వ వచనం అనుకున్నా కదండి. దేవుడు అతనికి తోడున్నాడంట. తోడున్నాడు కనుకనే సెరసాల అధిపతి సెరసాలలో తాను వ్యవహరించవలసినటువంటి వ్యవహారం అంతా కూడా ఎవరి చేతికి అప్పగించాడంటే యోసేపు చేతికి అప్పగించాడు. హల్లెలూయా. కనుక సెరసాల్లో ఉండని, కష్టాల్లో ఉండని, శ్రమల్లో ఉండని
దేవుని తోడు మనకి ఆ రకంగా ఆ విధంగా దేవుడు మనకు దయచేస్తాడు, విజయాన్ని ఇస్తాడు, సమస్యల్లో కూడా విజయాన్ని ఇస్తాడు. సో తర్వాత మూడవది ఏంటంటే దేవుని సన్నిధిలో నిర్గమాకాండం 3వ అధ్యాయము 12వ వచనం. 3వ అధ్యాయము 12వ వచనం. చదువుదాం. నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపిక నన్నుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని అది ఇది ఇక్కడ మోషే గురించి మాట్లాడుతున్నాడు. మోషే ఏ పరిస్థితుల్లో ఉన్నాడు తెలుసా? ఫరో యొద్దకు దేవుడు పంపిస్తున్నాడు అతన్ని. అయితే ప్రభువా, ఆ ఫరో యొద్దకు వెళ్ళినను, అయితే ఇశ్రాయేలుని నడిపించడానికి లేకపోతే ఐగుప్తు యొక్క వారి యొక్క బానిసత్వం నుండి వారిని విడిపించాలి అంటే ఏ కారణాన్ని బట్టి మేము నీతో కూడా ఐగుప్తుని విడిచి రావాలి అని వారు ప్రశ్నిస్తే, వారి ప్రశ్నకి నాకు జవాబు లేదు కదా అని దేవునితో ఫిర్యాదు చేస్తున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. ఆయన తోడు ఎలా ఉంటుందంటే, ఆయన తోడు మనతో ఉంటే మనం వెళుచున్న ప్రతి ప్రదేశంలోను, ప్రతి మార్గములోను, ప్రతి ప్రయాణంలోను దేవుడు మనం నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన తోడు మనకుంటే మన ప్రయాణం సఫలపరచబడుతుంది. మన యొక్క పనులు, మన కార్యాలన్నీ కూడా సఫల కృత్యముగా దేవుడు మార్చివేస్తూ ఉంటాడు. హల్లెలూయా. కనుక మోషేకు దేవుడు తోడుగా ఉన్నాడు, తన ప్రయాణాన్ని దేవుడు సఫలపరిచాడు. ఐగుప్తులో ఉన్న తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని నడిపించడానికి మోషేకి దేవుడు భారాన్ని ఇచ్చాడు. ఆ భారముతో కూడా దేవుడు యొక్క తోడు అపరిమితముగా ఆయన మీదకి వచ్చింది. హల్లెలూయా. ఎవరి మీదకి? యోసేపు మీదకి వచ్చింది. అందుకని దేవుడు మోషే ప్రయాణంలో ఏ కీడు ఎదురైనా, ఏ సమస్య ఎదురవుతూ ఉన్నప్పటికీ దేవుడు తనకు తోడుగా ఉన్నాడు కనుక ప్రతి సమయంలో విజయం కలగటమే కాదు, దేవుడు తాను నడిపించాడు. హల్లెలూయా. దేవుని తోడుంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం, భౌతిక సంబంధమైన ఆశీర్వాదం వస్తుంది. దేవుని తోడుంటే దేవుని సన్నిధిలో ప్రతి కార్యములో కూడా జయాన్ని ప్రభు మనకి ఇస్తాడు. దేవుని తోడుంటే ప్రతి ప్రయాణాన్ని కూడా సఫల కృత్యముగా దేవుడు మార్చివేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా మనం దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుంటే నిర్గమాకాండం 10వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా మనం చదివితే చక్కగా రాస్తాడు దేవుడు. నిర్గమాకాండం 10వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి నేను మీ దేవుడైన యెహోవా ఎడలను నీ ఎడల పాపము చేసి తిని మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనగా. అందుకే ఎందుకు అంటున్నాడు ఫరో? ఎందుకు అంటున్నాడు? దేవుడు తన ప్రజలైనటువంటి తాను ఏర్పాటు చేసుకున్న మోషే మీద దేవుని యొక్క తోడు ఉన్నది కనుకనే ఆయన నేను చావకుండా ఉండటానికి, నా ప్రజలు చనిపోకుండా ఉండడానికి ఈసారి మాత్రమే నన్ను క్షమించమని మీరు దేవుణ్ణి అడగండి. ఆయన చూశాడు ఫరో దేవుని కార్యాలు మోషే ద్వారా జరిగిస్తున్న విధానాన్ని బట్టి చూసి కనువింపు కలిగి, దేవుని తోడు మోషేకి బాగా అధికంగా ఉంది అని నమ్మాడు కనుకనే, అయ్యా మీరు నా కొరకు ప్రార్థన చేయండి, లేకపోతే నా మీద ఉన్న పాపములు క్షమించడానికి మీ దేవుణ్ణి అడగండి అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని తోడు మనకుంటే మన శత్రువులను తొందర పెడతాడు. మనం ఏదైతే కక్ష కట్టారో వారి పక్షంగా, మన పక్షంగా వారి ఎదుట నిలిచి ఆయన మనకి చేయాన్ని ఆయన ప్రకటిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
కనుక ఇంకా మరొక మాట జ్ఞాపకం చేసుకుంటే ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం త్వరగా. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ చేతుల పనులన్నింటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఎట్లా అన్నాడంటండి? ఇది యెహోషువతో మాట్లాడు, అంటే మోషేతో అంటున్నాడు, ఈ 40 సంవత్సరములు నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. అయితే ఆయన ప్రయాణంలో క్షేమాన్ని ఇచ్చాడు. వారి యొక్క మార్గములో దేవుడే తోడుగా ఉండి ఆయన నడిపించాడు. ఆయన తోడు ఉంది కనుకనే వారు ఎన్నో కష్టాల గుండా వెళుచున్నారు. ఆహారం లేదని ప్రభు మీద మోషే మీద సన్నిగినను దేవుని తోడు మోషేతో ఉంది కనుకనే దేవుడి సన్నిధిలో మోషే ప్రార్థించగానే దేవుడు ప్రార్థన ఆలకించి అరణ్యంలో తన ప్రజల్ని పోషించాడు. హల్లెలూయా. ఆ ప్రయాణంలో ఏది కొరత లేకుండా, ఏది తక్కువ కాకుండా, ఏది కొదవ లేకుండా తన ప్రజలని ప్రభు నడిపించాడు. కారణం ఏమిటో తెలుసా? మోషేకి దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. విషయాలన్నీ తెలుసు కనుకనే దేవుని సన్నిధిలో అంటున్నాడు ఎబేసు, ప్రభువా నీ తోడు అయా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయ. చిన్న ప్రార్థన, శక్తి కలిగినటువంటి ప్రార్థన. హల్లెలూయా. దేవుని యొక్క తోడు మనకుంటే మన ప్రయాణంలో మనం క్షేమంగా చేర్చగలుగుతాం, క్షేమంగా నడిపించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని తోడు మనకుంటే మనం ఆధ్యాత్మికంగాను భౌతికంగా దీవించబడతాం. దేవుని మనకు తోడుగా ఉంటే, దేవుని తోడు మనం కోరుకుంటే మనము అపజయాలలో జయాన్ని మనం చూడగలుగుతాం. హల్లెలూయా. దేవుని తోడు మనకుంటే ప్రభు సన్నిధిలో మనం దేవుని యొక్క తోడును మనం పొందుకుంటే దేవుని యొక్క సన్నిధిలో మన ప్రయాణాలలో దేవుడు మనకి క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మరొక మాట జ్ఞాపకం చేసుకున్నాం. యోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా మనం చదువుతాం. యోషువ గ్రంథం 1:5. నీవు బ్రతుకు దినములన్నిటి ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను ఇది యెహోషువతో మాట్లాడుచున్నాడు ప్రభు. నేను మోషేతో తోడు ఉన్నట్లుగా నేను నీకును తోడు. అంటే దేవుడు తోడుంటే మన ఎదుట ఎవ్వరు కూడా నిలబడలేరండి. హల్లెలూయా. కనుక దేవుడు తోడు దావీదు పొంద కనుకనే పెద్ద 6 గజాల అంతేనండి, 6 గజాల చారుడు అజానుబాబుడైనటువంటి గొలియాతు మోషే ఎదుట నిలబడినా, దావీదు ఎదుట నిలబడినా కూడా దేవుడు తోడు ఆయనకున్నది కనుకనే ఆయన ఎన్ని రకాలుగా దావీదుని కించపరిచిన, దావీదుని హేళన చేసిన, దావీదుని అవమానపరిచిన, కానీ గొలియాతుకి దేవుని తోడు కనపడలా. ఎవరి మీద? దావీదు మీద ఉన్నటువంటి దేవుని తోడు. ఎందుకో తెలుసా? ఆ తోడు ఉన్నది కనుకనే దావీదు సౌలుతో చెప్తున్నాడు, అయ్యా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఎందుకనంటే నేను పులిని చంపాను, సింహాన్ని చంపాను, ఎలుకబంటని చంపాను. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుకనే మరి నేను ఇన్ని కార్యాలు చేయగలిగాను. కనుక ఈ సున్నత లేని ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు ఏ పాటి వాడు అని అనగానే ఆయన నమ్మాడు, సౌలు నమ్మాడు. నమ్మి తనకున్నటువంటి యుద్ధ కవచములన్నీ కూడా దావీదుకి ఇవ్వబోగా అప్పుడు దావీదు ఇవన్నీ నాకు వాడిక లేదు అని చెప్పేసి ఏటికి వెళ్ళి
5 గులకరాలు తీసుకుని ఒకటిని పట్టుకుని ఒకటి తన ఒడిసెల్లో పెట్టి విసిరారంటండి. హల్లెలూయా, హల్లెలూయా. వేళన చేసినటువంటి గొలియాతు, అవమానపరిచినటువంటి గొలియాతు, పర్వతముగా నిలబడినటువంటి గొలియాతు ఏమండి, తన డాలంటండి ఒక వ్యక్తి పట్టుకునేవాడంటండి. 80-70 కిలోలు బరువు ఉండేదంటండి తన డాల్, గొలియాతు డాల్. అలాంటి గొలియాతు ముందు దావీదు నిలబడ్డాడు. హల్లెలూయా. దావీదు నిలబడి దావీదుని హేళన చేస్తున్నాడు, దావీదుని అవమానపరుస్తున్నాడు. అయినప్పటికీ దేవుని తోడు దావీదు మీద ఉంది కనుకనే దావీదు రోషము కలిగి గొలియాతు మీదకి వెళ్ళాడు. నీ ఎదుట పర్వతాలు నిలబడవచ్చు, నీ ఎదుట సమస్యలు అడ్డుగోడగా ఉండొచ్చు, నీ ఎదుట ఎరుక గోడ లాంటి సమస్యలు నీ ఎదుట నిలబడి ఉండొచ్చు. దేవుని తోడు ఉన్నదని నువ్వు గ్రహించగలిగితే, హల్లెలూయా, అది ఎలాంటిదైనను, ఎరుక గోడ లాంటి సమస్య అయినను, గొలియాతు లాంటి ఏమండి అవమానపరిచే క్రియలైనను నీ ముందు నిలవలేవు. హల్లెలూయా. మొదట ప్రభువుని అడుగు. ఎఫెసు గనుక ప్రభువా నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయనిమ్ము అని నీవు విశ్వాసంతో ప్రభువుని అడగలిగితే, దావీదుకు ఒక్కడికే కాదు, మోషేకు ఒక్కడికే కాదు, యోసేపుకు ఒక్కడికే కాదంట, ఏమండి ఏమంటారు యెహోషువకు ఒక్కడికే కాదు. అందుకంటున్నాడు ప్రభువా, ప్రభు అంటున్నాడు, నేను మోషేకు తోడు ఉన్నట్లుగా నేను నీకును తోడుగాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఆశీర్వదించబడుతున్నారు అనుకోండి, దేవుడు వారికి ఎక్కువగా తోడుగా ఉంటున్నాడు, దేవుడు ఎక్కువగా వారిని దీవిస్తున్నాడు. ఎవరు ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? సేవకుడికే కాదు, సంఘానికే కాదు, కుటుంబాలకే కాదు, ఒక వ్యక్తిగత జీవితంలో ఉన్న ఒక వ్యక్తికే కాదంటండి. మోషేకు దేవుడు తోడు ఉన్నట్లుగానే నీకును ఆ వ్యక్తికి తోడుకున్నట్లుగానే దేవుడు నీకు కూడా తోడుకుంటానని దేవుడు అభయాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈ మాట నమ్మిన వారు దేవుని స్తోత్రాలు చెల్లిదా. హల్లెలూయా. కనుక నీవు ఒకరిని ఎంచుకోవడం కాదు, దేవుడు నీకు కూడా తోడుంటానని అంటున్నాడు. నువ్వు అడిగేవా ప్రార్థనలో ఎఫెసులాగా, ప్రభువా నీ చెయ్యి నాకు తోడుగా ఉండదయచేయలేదు. కనుక దేవుని తోడు ఉన్నటువంటి వారందరూ దీవించబడ్డారు. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు యథార్థంగా శక్తి కలిగిన ప్రార్థన నువ్వు చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో, ప్రభువా ఎఫెసు వలె నాకును నీ తోడు ఉండ దయచేయనిమ్ము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలో నీవు అడిగేటువంటి ఉపవాస దినమందు ఈ ప్రార్థన ఆయన తోడును కోరుకోవాలి. ఎఫెసు కోరుకున్నాడు. ఆ చిన్న ప్రార్థనలో దేవుడు ఏది మిస్ చేయకుండా, ఏది విడిచిపెట్టకుండా అన్నిటినీ దేవుడు తనకు సహాయం చేసినట్లుగా ఈ లేఖన భాగాలు మనకు తెలియజేస్తూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట, మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఏమడిగారు? మూడో విషయాన్ని చదువుదాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయం 9 నుండి 10 వచనం వరకు. చదవండి. ఏ కీడు, మొదటి దినవృత్తాంతము 4:9. తన సహోదరుల కంటే ధనము పొందినవాడై ఉండెను, వేదన పడి తన కంటిని అతని తల్లి అతనికి ఎఫెసు అని పేరు పెట్టెను. ఎఫెసు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయనిమ్ము. అదగండి మూడో మాట. నాకు కీడు అంటే కీడు రాకుండా దానిలో నుండి అంటే దీని అర్థం ఏమిటంటే, ఈ మాటకి, ఈ వచనానికి అంటే అసలు కీడు రాదని కాదు. హల్లెలూయా. కీడు రాదని కాదు, కీడు రాదని కాదు, వచ్చిన ఆ కీడును ఆ కీడులో నుండి తప్పించుకోవటానికి నాకు కృపను దయచేయండి. హల్లెలూయా.
నిజంగా చాలా మంది ఇంత బాగా ప్రార్థన అడుగుతారండి, అసలు నాకు ఏ కీడు రాకూడదు, ఏ సమస్య రాకూడదు. నేను అంటున్నాను, అసలు సమస్య రాకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. కీడు నువ్వు ఎదుర్కోకపోతే క్రైస్తవుడు కాదు, దేవుని బిడ్డవు కాదు. ఒక కీడెంచి మేలించుకోవాలంట. అంటే కీడును మనము అనుభవించినప్పుడు మేలు మన జీవితంలోనికి వచ్చు. అందుకే నేను అంటున్నాను, కీడు రాదని కాదు ఈ మాటకు అర్థం. ఆయన చెప్పే విషయం, కీడు వచ్చినప్పటికీ దానిలో నుండి నన్ను తప్పించు అని అంటున్నాడు. ఈ మాట అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో ఏ కీడు నా ధరికి చారనీయకుండా దానిలో నుండి తప్పించు అంటే దాని అర్థం ఏమిటి? తప్పించు అంటే అర్థం ఏమిటి? ఆల్రెడీ కీడు వచ్చుద్ది అన్నట్టు. అంటే సమస్య మనల్ని పట్టుకుంటుంది అన్నట్టు, సమస్య మనల్ని వెంటాడుతున్నట్టు, శోధంలో మనం పడతామో, అది ఆ మాట అర్థం. మరొకసారి చదువుదా మాటని. నాకు కీడు రాకుండా అన్నాడు ఒక మాట. అంటే దానిలో నుండి అంటే అర్థం ఏమిటి? ఒకసారి ఆలోచన చేయండి, దేవుని యొక్క జ్ఞానముతో ఆలోచన చేయండి మాట. అంటే కీడు రాదు అని కాదు, వచ్చుద్ది కనుకనే దానిలో నుండి అంటున్నాడు. హల్లెలూయా. కానీ అంటారు, నిజంగా దేవుడు నన్ను చూస్తే కీడు ఎందుకు వచ్చింది? కీడు వచ్చింది దాని గురించి ఆలోచన చేయకూడదు. కీడు వచ్చింది అంటే సమస్య వచ్చింది, శోధన కలిగింది అని దాన్నే పట్టుకుని మనం క్రైస్తవ జీవితం మీద బురద చల్లకూడదు. హల్లెలూయా. నిజమైన క్రైస్తవుడు అయితే, నిజమైన క్రైస్తవురాలు అయితే, నిజంగా దేవుని సన్నిధిలో శక్తి కలిగి ప్రార్థన చేస్తే దానిలో నుండి తప్పించమని ప్రభువుని అడుగు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేనా కాదా? దానిలో నుండి తప్పించమని అడుగు. అసలు అది నాకు రావు, అసలు వద్దే అన్నావు అనుకోండి, నువ్వు దేవుని రాజ్యాన్ని వద్దనుకుంటున్నావు. అది అసలు నా జీవితంలో నేను చూడకూడదు అనుకున్నావు అనుకోండి, దేవుని యొక్క మహిమ కార్యాలు నువ్వు కాదనుకుంటున్నావు. హల్లెలూయా. ఎందుకు మాట్లాడుతున్నానంటే, యేసయ్య శ్రమ పొందాడండి, దేవుడు కీడును అనుభవించాడండి, యేసయ్య శ్రమల గుండా వెళ్ళాడండి. తన శిష్యులు అపోస్తలులు కూడా శ్రమలలో నుండి వెళ్ళారు. వాళ్ళు స్థిరస్థాయిగా నిలిచిపోయారు. యేసయ్య తండ్రి రొమ్మున ఆడుకున్నారు. అంటే అర్థం ఏమిటి? శ్రమలో నుండి మనకి మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. అంటే సంఘమైన క్రైస్తవుడైన సేవకుడైన శ్రమలో నుండి వెళ్ళాలి, కానీ ఆ శ్రమను తప్పించమని ప్రభువుని అడగాలి. హల్లెలూయా. శ్రమ నాకు వద్దు అన్నావంటే దేవుని రాజ్యాన్ని కాదనుకుంటున్నావు. శ్రమలు నాకు అంటకుండా ఉండాలి అంటే దేవుని బిడ్డగా ఉండాలని అనుకోవటం లేదు. హల్లెలూయా. అందుకని నేను అంటున్నాను, పితరులు కూడా ఏమండి, పితరులు వలె మనము దేవుని సన్నిధిలో కీడును తప్పించబడుతూ దేవుని బిడ్డలుగా మనం వెళ్ళుదోముగాక. హల్లెలూయా. కనుక మనం దేవుని సన్నిధిలో పరీక్షించటం అంటే పరీక్షల వలన కీడు మనకు వస్తుంది అంటాడు. రెండవది, పరీక్ష కొరకు కీడు వస్తుంది అంటే సమస్య వస్తుంది, ఇక శోధన కలుగుద్ది. రెండవది ఏంటంటే మనుషుల వలన మనకి సమస్యలు, కీడు లేకపోతే శోధనలు కలుగుతూ ఉంటాయి అంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పరీక్ష వలన వచ్చే సమస్యలు కొన్ని ఉంటే, రెండు చెప్పండి, పాపము వలన కీడులు మన జీవితంలోనికి వస్తాయి. మూడు, మనుషుల వలన సమస్యలు లేకపోతే ఆ శోధనలు మనకి కలుగుతూ ఉంటాయి. హల్లెలూయా. ఒక మాట చదువుదాం. నెహెమ్యా గ్రంథం త్వరగా 13వ అధ్యాయం 18వ వచనం. పదమూడవ అధ్యాయము 18వ వచనం. మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికిని ఈ పట్టణస్థుల మీదికిని కీడు రప్పింపలేదా? అదుగండి. ఎట్లా? మన పితరుల వలన, మనం చేసిన పూర్వపు పాపముల వలన, దోషముల వలన మన మీదకి ఏమొస్తాయి అంటండి? కీడులు లేకపోతే శోధనలు వస్తాయి. ఇవి
మన జీవితంలో వస్తున్నటువంటి కీడు లేకపోతే సమస్యలు, రెండవది ఏంటంటే పరీక్షల వలన, అంటే పరీక్ష వలన మనకు వచ్చే కీడులు లేకపోతే శోధనలు, శ్రమలు. అది ఏమిటంటే ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోబు గ్రంథము 30వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. ఈ పరీక్ష వలన వచ్చేటువంటి సమస్యలు లేకపోతే శోధనలు అని అనుకోవచ్చు. యోబు గ్రంథం 30వ అధ్యాయము 23వ వచనం. మరణమునకు సర్వ జీవులకు నియమింపబడిన సంకేత సమాజ మందిరమునకు నీవు నన్ను రప్పించదవని నాకు తెలియను. 30వ అధ్యాయం 26వ వచనం వినండి. నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను. అంటే అర్థం ఏమిటి? పరీక్ష కొరకు వచ్చేటువంటి శోధనలు ఇవి. పరీక్షలలో మనం గెలిచినప్పుడు దేవుడు మనకొచ్చే దాచి ఉంచిన మేలును మన మీదకు మెండుగా వస్తాయి, రెండంతలుగా వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఎన్ని కీడులు అనుభవించాడో, లేకపోతే ఎన్ని శ్రమలు అనుభవించాడో, ఎన్ని శోధనలు అనుభవించాడో యోబు. అది పరీక్ష. అపవాది పరీక్ష చేసింది, దేవుడే పరీక్షకి అప్పగించేశాడు. లోకము పరీక్షించింది. ఈ 3 పరీక్షల్లో కూడా యోబు గెలిచాడండి. హల్లెలూయా. అందుకని దేవుడు తనకు మేలు చేశాడు. ఈ మేలు ఎలా ఉందో తెలుసా? 2 అంతలు మేలు లేదా 2 అంతలు ఆశీర్వాదము యోబు మీదకి వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. పరీక్షల వలన మనము పరిపూర్ణతలోనికి వస్తాం. పరీక్షల వలన మనం ఒక సాక్ష్యాన్ని పొందుకుంటాం. పరీక్షల వలన మనం ఊహించలేని ఒక ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం యోబులాగా. హల్లెలూయా. మరి యోబు వలె దేవుడు దీవించాలంటే, యోబు వలె నిన్ను ఉన్నత స్థితిలో ఆయన నిలబెట్టాలి అంటే దేవుడు అనుమతించే కీడు, లోకము కలగజేసే శోధనలు, అపవాది పరీక్షించే పరీక్షలు మనం నిలబడాలి కదా, మనం నిల్చుండాలి కదా, మనం పోరాడాలి కదా, మనం నిలబడి గెలవాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? ఇవన్నీ లేకుండానే ఈ రోజును మనం దీవించబడాలని కోరుకోవడం కూడా, ప్రార్థించడం కూడా అది చాలా తప్పు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, కీడు రాదు అని బోధించారా? ఆ బోధనను వింటున్నావా? అది వాక్యానుసారమైంది కాదు. అందుకే అంటున్నాడు యెబేసు తన చిన్న ప్రార్థనలో, ఏ కీడు నాకు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించాను. అంటే అర్థం ఏమిటి? రాకుండా అన్నాడు, తదుపరి ఇంకో మాట ఏమన్నా తెలుసా? దాని నుండి నన్ను, అంటే అర్థం ఏమిటి? ఉందా లేదా కీడు? సమస్య ఉందా లేదా? శోధనలు కలుగుతాయా లేదా? చెప్పాలి. హల్లెలూయా. ఈ వాక్యం చక్కగా చదువుకోండి. దానిలో నుండి తప్పించు అంటే అర్థం ఏమిటి తెలుసా? క్రైస్తవుడిగా నువ్వు నిలబడాలి అంటే నువ్వు నీ పితరులు చేసిన ఆ శాపములు నీ మీదకి ఎలా వస్తాయి అంటండి? కీడుగా వస్తాయి నీ పరీక్షకి. రెండవది, పరీక్ష వలన వచ్చే శోధనలు. హల్లెలూయా. మూడవది, మనుషుల వలన వచ్చేటువంటి శోధనలు. చదువుదాం. మూడవది కీర్తన గ్రంథం 21వ అధ్యాయము 11వ వచనం. 21వ అధ్యాయము కీర్తనలు 11వ వచనం. వారు
వారు నీకు కీడు చేయవలెనని ఉద్దేశించిరి, దురుపాయము పన్నిరి. దురాపాయము పన్నిరి. ఇది ఎవరి వల్ల వచ్చే కీడు చెప్పాలి? మనుషుల వలన వచ్చే కీడు. గుంటతో అవుతారు, మనతో కలుస్తున్నట్లుగానే ఉంటారు, మనం ఎదుగున వారికి ఇష్టం ఉండదు, మనం దేవుని సన్నిధిలో ఎక్కువగా మనం ఆత్మీయంగా ఎదుగుతున్నా కూడా ఇష్టం ఉండదు. లోకంలో ఉన్న వాళ్ళు కావచ్చు, సంఘంలో ఉన్న వాళ్ళు కావచ్చు, మనుషుల వలన కీడు నీ మీదకు వస్తుంది. హల్లెలూయా. కానీ దేవుడు దానిలో నుండి కూడా తప్పించాలి అంటే నువ్వు దేవుని కొరకు నిరీక్షణ కలిగిన వాడుగా ఉండాలి. ఎబేసు అని చిన్న ప్రార్థనే ఎబేసు చేసింది కనుక ఇవన్నీ నీ మేలు కొరకే. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలో మరొక మాట ఉంటుంది, చదువుదాం. 37వ అధ్యాయం 9వ వచనం. 37వ అధ్యాయం 9వ వచనం ముగిస్తాం. 37. కీడు చేయువారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టువారు. ఎవరు కనిపెట్టాలి? మనం మనుషులు కీడు చేస్తున్నారు, దేవుడు మర్చిపోయడం, దేవుడిని నిందించడం కాదు. ఓ మా పితరులు ఎవరు చేసిన కీడో మా మీదకి వస్తుంది, దేవుడు చూడలేదని దేవుడిని నిందించడం కాదు. దేవుడు ఇన్ని జరుగుతున్నా దేవుడు కనపడలేదు, లోకానికి కనపడుతుంది, అందరికి కనపడుతుంది, కానీ దేవుని కనపడలేదా, ఈ కీడు నుండి తప్పించలేడా, ఇంక చేత కాదా అని ఆయన అవమానపరచడం కాదు. ఆయన చేయబోయే కార్యము కొరకు, ఆయన చేసే సమయము కొరకు నేను నిజమైన క్రైస్తవుడిగా దేవుని సన్నిధిలో నేను నిలిచి ఉండడానికి నీలో నిరీక్షణ ఉండాలి. హల్లెలూయా. అంతేనండి ఆ మాట, చదవండి ఆ మాట. కీడు చేయవారు నిర్మూలమగుదురు. ఎవరి కొరకు కనిపెట్టాలి? ఎవరి కొరకు కనిపెట్టాలి అంటే నిరీక్షణ కలిగి. నీకు నిరీక్షణ కావాలి. ప్రార్థన ఒకటే కాదు. నీ మీదకి వస్తున్న కీడులో నుండి తప్పించబడాలంటే దేవుణ్ణి నిందించడం కాదు, సంఘాన్ని నిందించడం కాదు, సేవకులు నిందించడం కాదు. సమయం ఉంది, ఆ సమయము దేవునికి అప్పగించాలి. నువ్వు ప్రభు సమయం ఎప్పుడు? హల్లెలూయా, హల్లెలూయా. తొందరపడకూడదు. ఆ సమయం రాకమునిపే, ఆ సమయం రాకమునిపే తొందరపడకూడదు. దేవుడికి అప్పగించాలి. తొందరపడ్డావా నువ్వు క్రైస్తవుడు కాదు. తొందరపడ్డావా దేవుని ఆశీర్వాదం నువ్వు చూడలేవు. తొందరపడ్డావా నిందించేటువంటి ఆ ఆలోచనలు ఉన్నావా, నిందించబడేటువంటి లేదా ఆ పరిస్థితుల్లో నీవు నడుస్తున్నప్పటికీ నీ జీవితంలో ప్రగాఢమైన నిరీక్షణ ఉండాలి. హల్లెలూయా. దేవుడు నన్ను తప్పిస్తాడు. పరిస్థితులు తారుమారుగా మారిన దేవుని సన్నిధిలో నీకొచ్చే కీడును దేవుడు చూస్తున్నాడు. నీకొచ్చే సమస్య, శోధన, కీడు దేవునికి తెలియకుండా లేదు. కానీ ఆ సమయం కొరకు నువ్వు ఎదురు చూడాలి. నిందించకూడదు. ఆ సమయం రాక మునిపే నువ్వు నిందించకూడదు, అవమానించకూడదు. ఏమండి, దేవుని సన్నిధిలో నీ ప్రచారం బయటికి వెళ్ళకూడదు, నిలిచి ఉండాలి. దేవా ఆ సమయం ఎప్పుడు, ఆ సమయం ఎప్పుడు? అందుకని చిన్న ప్రార్థన చేశాడు, ఎమ్మటినే సమాధానం వచ్చింది. ఇవన్నీ కలిగి ఉన్నాడు కనుక నీ ఎమ్మటినే సమాధానం. నీ జీవితంలో ఎందుకు నువ్వు సమాధానం పొందటం లేదు? ఉపవాస ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, నీ ప్రార్థనలో శక్తి కలిగిన ప్రార్థన ఉందేమో, కానీ ఎబేజు వలె దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధముగా ప్రభువును అడిగేటువంటి జీవితం నీకుందా? ఈ మధ్యాహ్న సమయంలో హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో 3 విషయాలు అడిగాడు. 1, నా సరిహద్దులను విశాలపరచు. చిన్న ప్రార్థన, శక్తి కలిగిన ప్రార్థన. 2, చెప్పండి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండదాయ చేయని. 3, ఏ కీడు నా దరి చేరనీయకు, దానిలో నుండి నన్ను. అంటే కీడు వస్తుంది, అంటే సమస్య వస్తుంది, శోధన కలుగుద్ది, కానీ దానిలో నేను ఎటు పెసకకుండా ప్రభువా ఉండే కృప నాకు దయచేయి అని అన్నాడు. చాలా మంది పడిపోతారు, చాలా మంది తొలగిపోతారు, కానీ అలా లేడు. ఎబేజు అలా లేడు కనుకనే చక్కగా నిలబడ్డాడు. కనుకనే దేవుని సన్నిధిలో తన కోరికలను దేవుడు నెరవేర్చాడు.
తన ప్రార్థనకి ఎమ్మటనే ఆయన రిప్లై ఇచ్చాడు, లేకపోతే సమాధానం ఇచ్చాడు. హల్లెలూయా. అట్టి నీ ప్రార్థన యేసు దేవుని సన్నిధిలో ఉండునుగాక. అలాగా నీ యొక్క ఉపవాస ప్రార్థన దేవుని సన్నిధిలో కనబడునుగాక. అలాగా నీ వ్యక్తిగత ప్రార్థన ప్రభు సన్నిధిలో నీవు అలాగా సిద్ధపరచుదుగాక. దేవుడి మాటలు మన వెనుకలో దీవించునుగా. ప్రార్థన చేద్దాం. తలలు వచ్చిన ఈ వాక్యం మన హృదయంలో ఫలించినట్లు పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా ఉన్నతమైన యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అలాగే ఈ సమయంలో పాటల్లోనూ తండ్రి స్తోత్రం వాయిద్యంలోనూ మీరు ఉన్నారు. సమయమందు ఆయన వాక్య పరిచయంలో కూడా ప్రభా తండ్రి మొదటి దినవృత్తాంతం 4:9 నుండి 10 వచ్చిన వరకు ఏ పేజు చేసిన శక్తి కలిగిన ప్రార్థన, చిన్న ప్రార్థన ఎమ్మటనే మీరు సమాధానం ఇచ్చారు. ఆయన ప్రభా తనకు మీరు తోడుగా కావాలని కోరుకున్నాడు. ఆయన తన సరిహద్దుల విషయాల పక్షాలను కోరుకున్నాడు. మూడవది ప్రభా తండ్రి, ఏ కీడు నా గడి చేరకూడదు, దానిలో నుండి నువ్వు తప్పించమన్నాడు. ఈ రోజున కీడు రాకూడదనేటువంటి ఎక్కువ మంది ఉన్నారు నాయన, కానీ దానిలో నుండి తప్పించమని ప్రార్థించేవారు మాత్రం కొద్దిమంది ఉన్నారు. ఆయన ఈ రోజున ప్రభా నీ సన్నిధిలో ఉపవాసం ప్రార్థన చేసిన, వ్యక్తిగత ప్రార్థన చేసిన ఈ సన్నిధిలో ఎప్పేసి వంటి ప్రార్థన యేసునామములో మాకు కలుగునుగాక. దయచేయండి. ఆ ప్రార్థన ఆలకించినందుకు వందనాలు. ఆయన ప్రభు వాక్యం ద్వారా మమ్మల్ని కట్టినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయంలో విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. సమయంలో కళ్ళు వచ్చినట్లయితే కళ్ళు మూసుకున్నట్లయితే మరి కొన్ని విషయాలు, చాలా విషయాలని మరి ప్రార్థన చేయడానికి, వాటన్నిటి కొరకు ఈ చిన్న ప్రార్థనలోనే జ్ఞాపకం చేసుకుందాం. విజయవాడ నుండి, మరి హైదరాబాద్ నుండి, ఆయా ప్రాంతాల నుండి, రేపూర్ నుండి, ఇంకా చాలా ప్రాంతాల నుండి, చిరుమానవరం నుండి, ఇంకా అనేకమైనటువంటి ప్రాంతాల నుండి మరి ప్రార్థన కోరిన వారు ఉన్నారు. వాళ్ళు కరోనా వ్యాధితో బాధపడినటువంటి వారు ఉన్నారు. అలాగే మరి చాలామంది జ్వరాలు, బలహీనతలు, ఆర్థిక పరిస్థితులు, మరి కోర్టు కేసులు, అలాగే మరి వివాహాల కొరకు, గర్భఫలాల కొరకు, అనేకమైనటువంటి విషయాల కొరకు ప్రార్థన కోరారు. ఎవరో నుండి మైలవరం సంఘం నుండి మరి కోరిన ప్రతి ఒక్కరి కొరకు ప్రభు యొక్క సన్నిధి, ప్రభు యొక్క తోడును, ప్రభు యొక్క కృపను ప్రభు వారికి సమృద్ధి ఇచ్చినట్లుగా మనమందరము కూడా వీరందరి కొరకు ప్రార్థన చేద్దాం. వీరితో పాటు యావత్ ప్రపంచం కొరకు, కరోనా వ్యాధితో బాధపడుతున్నటువంటి వారందరి కొరకు, అలాగే వ్యాక్సిన్ త్వరగా తయారు చేసి అందరికీ అందుబాటులో వచ్చినట్లుగా ఈ విజ్ఞాపన ప్రార్థన 2 విషయాల కొరకు ప్రార్థన చేద్దాం. ఉన్నవారు, చూస్తున్నవారు ఈ తలలు వచ్చి కళ్ళు చూసుకుని మీకున్నటువంటి సమస్య కొరకు, మీకున్నటువంటి బాధ కొరకు కూడా ఈ విజ్ఞాపన ప్రార్థనలో విశ్వాసంతో మీ సన్నిధిలో నిరీక్షణ కలిగి ప్రార్థనలో ఏకీభవిస్తే నేను అంటున్నాను, ఈ మీడియా ద్వారా దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఆశ కలిగిన వాళ్ళు మాత్రమే, బలవంతం ఏమీ లేదు. ఆశ కలిగిన వాళ్ళు ప్రార్థనలో ఏకీభవించండి. సమయం ఉన్న వారందరూ కళ్ళు మూసుకుని 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న యేసయ్య యువనతమైన పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్న సమయంలో ఈ పాద సన్నిధిలో, వాక్యంలో, పాటల్లో మీరు తోడుకున్నారు. సమయమందు విజ్ఞాపన ప్రాంతంలోనికి మేము వచ్చి ఉన్నాం. ఆయా ప్రాంతాల నుండి, విజయవాడ పట్టణం నుండి, అలాగే హైదరాబాద్ నుండి, అలాగే నాయన రేపుడ ప్రాంతాల నుండి, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు, గుడివాడ నుండి అనేక మంది నాయన ప్రభు ప్రార్థన కోరారు. కొంతమంది జ్వరాలు, కొంతమంది నాయన కిడ్నీ ప్రాబ్లమ్స్, అలాగే కొంతమంది కోర్టు కేసులు, కొంతమంది నాయన ప్రభు ఆపరేషన్ చేయించుకుని కుట్లు ఇంకా మానక అనేకమైనటువంటి సంగతులు నాయన తండ్రి నీ పాదాలు చెట్టు పెడుతున్న ఈ ఉపవాస దినమందు అటు యొక్క కార్యాలన్నిటికీ ఆయన మీరే తండ్రి స్వస్థత, క్షేమము, విడుదల, ఆరోగ్యము, సమాధానము కలిగించునుగాక. కృపదయచేయండి. ప్రత్యేకంగా తండ్రి అలాగే యావత్ ప్రపంచాన్ని కుట్టుకున్నటువంటి ఆయన కరోనా వ్యాధి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది ఇప్పటి వరకు మృత్యువాతం పడ్డారు, ఇంకా కొంతమంది ప్రభు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు, కొంతమంది ఆయన రికవర్ అయినటువంటి వారు ఉన్నారు. మరలా అది రిపీట్ కాకుండా ఆయన నామములో సంపూర్ణమైన ఆరోగ్యము కలుగునుగాక.
ప్రభుగా ఇచ్చేయండి. ప్రత్యేకంగా ఆసక్తి కలిగి ఆశతో ఫోన్లు చేసి వారి ప్రార్థన అవసరాలు చెప్పిన ప్రతి ఒక్కరి కొరకు ఈ సన్నిధిలో ఆయన తండ్రి మీడియా ద్వారా ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఎవరైతే ప్రభా దీన్ని చూస్తున్నారో ఆయన అటు వారు ఎవరైతే సమస్య కలిగి ఉన్నారో, ఎవరైతే బలహీనత కలిగి ఆయన వారి విశ్వాసంతో వరకున్న సమస్య దగ్గర చేపెట్టుకుని ప్రార్థన చేస్తున్నారో, నేను ప్రార్థనలో ఏకీపిస్తున్నారో అటు వారు ఏ సునామల విడుదల పొందుదురు గాక. ఈ విజ్ఞాపన ద్వారా వారు కూడా ఆదరించబడుదురు గాక, స్వస్థత పొందురు గాక, ఆ కృపలో ఆయన విడుదల పొందుదురు గాక. కృప దయచేయండి. వ్యాక్సిన్ కొన్ని ప్రార్థిస్తున్నాను. ఈ కరోనా వ్యాధి వ్యాక్సిన్ త్వరగా తండ్రి తయారు చేయబడి ఆయన అందుబాటులోకి రావడానికి కృప దయచేయండి. ఆయన దేవాలయాలు కానీ ఆయన ప్రభు ఆసుపత్రి ప్రాముఖ్యమైనటువంటి పట్టణాలు అయా ప్రభు స్తోత్రం తండ్రి క్షేత్రాలు కానీ వ్యాపారాలు కానీ అన్నీ నష్టపోయారు కనుక తండ్రి ప్రభా ఇలా ఉండి ఆయన మందిరాలు పెట్టడానికైనా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కనుక మిమ్మల్ని స్వేచ్ఛగా మేము ఆరాధించాలి కనుక తండ్రి దీన్ని కట్టడి వేయమని ప్రార్థన చేస్తున్నాను. మహిమ తెచ్చుకోండి. అలాగే మా విజ్ఞాపన ప్రార్థన ఆలంబించినందుకు స్తోత్రాలు. ఎంతమంది అయితే విశ్వసించి ప్రార్థనలో ఏకీపించారో అటు వారందరూ కూడా యేసు నామముల విజ్ఞాపన ద్వారా ప్రార్థన ద్వారా విడుదల పొందుదురుగాక. ప్రభు దయచేసి ప్రార్థన ఆలకించి ఘనత మహిమా ప్రభావాన్ని మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. విడుదలిచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థనకు జవాబిచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. అలాగే యేసు రక్తమే ఇచ్చి ప్రభు యేసు రక్తమే ఇచ్చి ప్రభు యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని సన్నిధిలో మీరందరూ ప్రార్థన చేయండి. అలాగే దేవుడు చక్కగా వీలువాళ్ళు కలుగజేసి మనమందరం కూడా మందిరాల్లో చక్కగా మనం స్వేచ్ఛగా ప్రభుని ఆరాధించే కృపను ప్రభు ఇచ్చినట్లు వ్యక్తిగతంగా మీరు ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. దేవుని మిమ్మల్ని దీవించటి ప్రార్థన ఇచ్చునగా.